డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపింది. ఇల్లీగల్ ఎంట్రీతో అమెరికాలో తిష్ట వేయాలనుకున్న వారిని పట్టుకొని ప్రత్యేక సైనిక విమానాల్లో వారి దేశాలకు తరలిస్తోంది. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. ప్రయాణ సమయంలో వారికి బేడీలు వేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి మరీ జనాన్ని అమెరికా నుంచి తరిమేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండానూ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోకుండానో ఉంటే వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. భారతీయులే కాకుండా ఎల్ సాల్వడార్, గోటిమాలా లాంటి దేశాల నుంచి అమెరికాలో అడుగుపెట్టిన 18,000 మందిని పంపించేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మరో 3,000 మందిని నిర్బంధించింది. డిపోర్టేషన్ అన్న మాట వస్తే 20,000 మంది భారతీయులు వెళ్లిపోవటమో వారిని పంపించివేయటమో జరగాలని అమెరికా ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. అక్రమ వలసదారులందరినీ పంపేయాలని అమెరికా ప్రభుత్వం భావించినా అదంత సులభం కాదు. ఇప్పుడు మొదలుపెట్టిన పని పూర్తి కావాలంటే దశాబ్దాలు పట్టొచ్చు. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం వెతుకుతోన్న వాళ్ళు 1,000,000 మంది ఉంటారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి అన్న ప్రశ్నలు తలెత్తితే కొన్ని ఆశ్చర్యకర అంశాలు, మరికొన్ని నవ్వు తెప్పించే వ్యవహారాలు ఉంటాయి. మెక్సికో, కెనడా సహా ఇతర మార్గాల నుంచి వచ్చే వారిని ఆపాలంటే బార్డర్ పెట్రోల్ భారీగా పెంచాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ పెరగాలి. అంటే అమెరికా ఫెడరల్ నిధులపై భారం భారీగా పెరుగుతుంది. పైగా మిలిటరీ విమానాల్లో తరలించుకుంటూ కూర్చుంటే అది తలకు మించిన భారం అవుతుంది. మరోపక్క అక్రమ వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా మంచే జరుగుతోంది. అమెరికన్లకేనని ఎంతగా చెప్పుకున్నా వలసదారులే పనులు చేస్తున్నారన్నది మాత్రం నిజం. అమెరికాలో కొన్ని భారీ పరిశ్రమలు, వ్యవసాయం, హోటల్స్, రెస్టారెంట్లు, మాంసం ప్రాసెసింగ్ కేంద్రాల్లో పనిచేసే వారంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లే. అందులో అత్యధిక శాతం మంది అమెరికాలో తిరిగేందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. అయినా సరే ఇంతకాలం వారిని పనిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రంప్ అధికారానికి రాగానే అమెరికా ప్రభుత్వం చేపడుతోన్న చర్యల కారణంగా మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయ భూముల్లో పనిచేయడానికి రావటం లేదు. తాము బయటకు వస్తే అమెరికా ప్రభుత్వం పట్టుకుపోయి విమానం ఎక్కించేస్తుందని వారు భయపడుతున్నారు. దాంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో పంటలు వృధా అయిపోయి కూరగాయల రేట్లు పెరగటం అప్పుడే మొదలైంది. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడి ఉద్యోగాలు తగ్గిపోయాయి. అప్పుడు మెక్సికో నుంచి ఎవరూ రాలేదు. అమెరికన్ కార్మికులే మెక్సికో వెళ్లాల్సి వచ్చింది. ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి వస్తున్నారంటే ఉద్యోగం, ఉపాధి కోసం వస్తున్నారని అర్థం. పని దొరక్కపోతే వాళ్లే వెనక్కి వెళ్లిపోతారు. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ చేపడుతోన్న చర్యలు సహేతుకం కాదని గుర్తించాలి. ఎందుకంటే 1,000,000 మంది పనివారిని వెనక్కి నెట్టేస్తే వాళ్ళు చేసే పని ఇప్పుడు ఎవరు చేస్తారు? పొలంలో, పరిశ్రమలో, రెస్టారెంట్లో ఎవరు పనిచేస్తారు? యజమాని ఎంత ముఖ్యమో కార్మికుడు అంతకంటే రెట్టింపు ముఖ్యం. అందుకే ట్రంప్ తొందరపాటుతనం కారణంగా అమెరికన్ ఎకనామీ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.